నమస్కారం ఫ్రెండ్స్. మనము జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితానికి అది యమపాశంలా తయారవుతాయి. దీనికి చక్కటి ఉదాహరణ నోటుకు ఓటు కేసు. ఈ కేసు ఎంత స్వీట్గా షార్ట్గా ఉందంటే దీన్ని ఎవరైనా ఎప్పుడైనా నిద్రలేపి కొంతమంది భవిష్యత్తును తలకిందులుగా చేయొచ్చు. అంత నీట్గా ఉంది కేసు. దీంట్లో ముఖ్య పాత్ర పోషించింది ముగ్గురు లేదా నలుగురు. కానీ ఈ ముగ్గురు నలుగురి ప్రమేయం వల్ల ఇరు రాష్ట్రాల భవిష్యత్తు నిర్ణయించే పవర్ ఈ ఘటనలో ఉంది. చాలామంది నోటుకు ఓటు కేసు అంటే తెరపైకి ఎందుకు వస్తలేదు అని చాలామంది ఆలోచిస్తుండొచ్చు. కానీ దీంట్లో లీగల్ లూప్ హోల్స్ ప్లస్ ఎవిడెన్సెస్ ప్లస్ వీడియో ఎవిడెన్స్ అంటే అంత ప్రాముఖ్యత లేకపోవటం. అంటే వీడియో ఎవిడెన్స్ని మనము ప్రాక్టికల్ ఎవిడెన్స్ అనుకుంటున్నాం కదా, కాదు. దీంట్లో వీడియో ఎవిడెన్స్ కాకుండా వాయిస్ రికార్డింగ్ ప్లస్ అంటే ఆ డబ్బు ఎవరు అడిగారు, ఎందుకు ఇచ్చారు అనే పాయింట్ ప్రూవ్ చేయడము కొద్దిగా లీగలీ ప్రాబ్లమెటిక్. అయినా ఈ వీడియో ఎవిడెన్స్ ద్వారా ప్లస్ ఈ సీక్వెన్సింగ్ ద్వారా మనం గ్యారంటీగా ఇరికియచ్చు. ఈ నోటుకు ఓటు కేసు జనాలను అంటే ఇండివిజువల్ పీపుల్ని ఎఫెక్ట్ చేయడం కాకుండా టోటల్ ఇరు రాష్ట్రాలను ఎఫెక్ట్ చేస్తున్నాయి. చూడండి, మనం అనుకుంటాము 1 కోటి రూపాయలు, ఇప్పుడు లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది. ఎక్కడైనా లక్షల కోట్ల ఇవ్వడు రేపు అవినీతి. దాంట్లో చూడండి, 1000 కోట్లు తినేసింటారు. ఇప్పుడు 1000 కోట్లు చంద్రబాబు కానీ, జగన్ కానీ, కేసీఆర్ కానీ, రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా మింగేసింటారు. కానీ అన్ని 1000 కోట్లలో 1 కోటి రూపాయలు వాళ్లకు తలకు మించిన భారంగా మారబోతుంది. ఇది ఈ ఓటుకు నోటు కేసు అనేది పడుకున్న నాగుపాము లాంటిది. ఆ బుట్టను తీసి దాన్ని తట్టి లేపితే బుస్సుమంటది. అందుకోసము ఆ బుట్ట వైపే ఎవరు తిరిగి చూడలేదు. బ్యూటీ ఆఫ్ దిస్ కేస్ ఈజ్ ఈ కేసులో ఎవరు ముఖ్య ముద్దాయో ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఎవరు కుట్రదారుడో ఆయన గద్దె దిగబోతున్నాడు. ఎవరు మధ్యవర్తో ఆయన కూడా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అంటే ముద్దాయిలు ఇద్దరు ముఖ్యమంత్రులు కాబోతున్నారు, కుట్రదారుడు గద్దె దిగబోతున్నాడు. ఎంత విచిత్రంగా ఉంది చూడండి కేసు. అసలు ఈ కేసు నుంచి చంద్రబాబు ఎందుకు బయటపడాలని చూడట్లేదు? ఈ కేసు చంద్రబాబుకు ఎంత అడ్వాంటేజ్ ఇచ్చిందో చాలా మందికి అర్థం కాదు.
చంద్రబాబు కావాలనుకుంటే రేవంత్ రెడ్డిని అప్పుడే ఇరికిచ్చి తాను క్లీన్ చిట్ తీసుకొని బయటపడే అవకాశాలు ఉండే. కానీ రేవంత్ రెడ్డిని బుజ్జగించి ఈ కేసులోనే ఉంచి ఈ కేసుని కంటిన్యూ అయ్యేటట్టు చూసుకున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు భయపడింది నిజమే. తరువాత ఆ భయాన్ని ఆయుధంగా మార్చుకున్నాడే చంద్రబాబు నాయుడు. ఓటుకు నోటు కేసు అసలు బ్రహ్మాస్త్రమా లేదా భస్మాసుర హస్త్రమా అనేది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్యలో ఉండే గేమ్. ఇప్పుడు చంద్రబాబు చల్లగా జారుకున్నాడు కూడా. ఈ నోటుకు ఓటు కేసులో జనాలు అనుకున్నట్టు భయపడ్డ చంద్రబాబు నాయుడు ఎప్పుడో జారుకున్నాడు. ఆయన మీద కేసు ప్రూవ్ కాదు. ఇరుక్కున్నది ఇద్దరే, కేసీఆర్, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాబోతున్నాడు, కేసీఆర్ గద్దె దిగబోతున్నాడు. అయితే ఇప్పుడైనా ఇద్దరు పోటీ అంటే ఆ కేసును ముందర సాగిస్తారంటే ఇద్దరికీ ఇష్టం లేదు. బ్యూటీ చూడండి, ఇద్దరు బద్ధ శత్రువులే. కానీ ఒకరిపై ఒకరు కేసు పెట్టుకోవడానికి ఇప్పుడు కూడా సుముఖంగా లేరు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కేస్. అండ్ ద మెయిన్ కాన్స్పిరేటర్ ఈజ్ నాట్ విల్లింగ్ టు లాంచ్ ఎ కేస్ అగైన్స్ట్ ద సోర్న్ ఎనిమీ. ఇంత విచిత్రమైన ఘటన మనం చూసుండం. దీంట్లో ఇనీషియల్ ప్లానర్ చంద్రబాబు నాయుడు ఎస్కేప్డ్. ఇప్పుడు కేసు పెట్టినా అక్కడ ఉడికేది ఏం లేదు, అది చంద్రబాబు నాయుడుకు తెలుసు. కానీ ఈ ఓటుకున్న ఓటు కేసు అనేది కేసీఆర్ని అదుపులో పెట్టుకునే దాంట్లో ఇన్నేళ్ళు సహాయపడ్డది. ఇప్పుడు చూడండి, ఏదైనా విపరీతమైన పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునేదే స్కిల్. దాంట్లో చంద్రబాబు నాయుడు నైపుణ్యం సాధించాడు. కానీ ఆయన కొద్ది పిరికివాడు. మన అనంతపురం మన తాడిపత్రి ఎమ్మెల్యే చెప్పినట్టు, జేసీ దివాకర్ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు పిరికివాడు. అసలు ఓటుకు నోటు కేసు లీగలీ ఏం చేయలేదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే అమరావతి అనే నినాదాన్ని ఎత్తుకున్నాడు. ఇప్పుడు చూడండి, చంద్రబాబు కేసీఆర్ చేసిన తప్పిదం వల్ల ఇరు రాష్ట్రాలు నష్టపోతున్నాయి. దాంట్లో ఏపీ మరీ నష్టపోయింది. ఏపీ 10 ఏళ్ళు తన వాటా తింటూ హైదరాబాద్ రాజధానిగా ఉండే అవకాశం ఉండేది. కానీ ఈ ఓటుకు నోటు కేసు అడ్డం పెట్టుకొని కేసీఆర్ తన గేమ్ ఆడిండు, చంద్రబాబు నాయుడు కూడా తన గేమ్ ఆడిండు. ఇరుక్కుపోయింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు నోటుకు ఓటు కేసు ఒక ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. ఈ నోటుకు ఓటు కేసు యూజ్ చేసి చంద్రబాబు నాయుడు సెంట్రల్ గవర్నమెంట్ పై ప్రెషర్ వేయడం ట్రై చేశాడు. మాకు సపరేట్ రాజధాని కావాలి, మేము హైదరాబాద్లో ఉంటే సురక్షితంగా లేము, ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయి, మేము ఇండిపెండెంట్గా వర్క్ చేయలేము అనే ఒక నినాదం ఎత్తుకొని తాను చేసిన తప్పుని ఒక రాజధానిగా మార్చడానికి ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు. అంటే తాను చేసిన తప్పిదాన్ని ఏపీపై నెట్టి దానికి ఒక రాజధాని ఇమ్మీడియట్గా కావాలి అని సెంట్రల్ గవర్నమెంట్ పై ప్రెషర్ తెచ్చే స్థాయికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. అంటే 1 కోటి రూపాయలు యూజ్ చేసి 1,00,000 కోట్ల వ్యయాన్ని తెరలేపింది చంద్రబాబు నాయుడు. నాకు చంద్రబాబు నాయుడు అంటే వ్యతిరేకత లేదు, కానీ ఆయన చాణక్యం చూడండి ఎట్లుంది. 1 కోటి రూపాయల సూట్ కేసు అడ్డం పెట్టుకొని, ఒక బ్యాగ్ అడ్డం పెట్టుకొని
ఒకరికి డబ్బు ఆశ చూపి ఒక రాజధాని నిర్మాణం వైపు దాన్ని మళ్ళించాడంటే ఆ కుట్ర ఏ రకంగా చేశాడో మీరే ఆలోచించండి. అంటే రాజధాని అనే ఇష్యూ లేనే లేదు. ఎప్పుడు రేవంత్ రెడ్డి దొరికాడో అప్పుడే అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు అయ్యాయి. మనకు చంద్రబాబు నాయుడు చూస్తే తొందరగా పారిపోయినట్టు అనిపించింది. ఈ తొందరగా పారిపోవటంలో నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. 10 ఏళ్ళు తన వాటాని ఖచ్చితంగా కోల్పోయింది. ఎన్ని బిల్డింగ్స్, ఎన్ని సంస్థలను విడిచిపెట్టి చంద్రబాబు లీగలీ కొట్లాడి తెచ్చుకుందామని తెలంగాణ బయటపడ్డాడు. కానీ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వచ్చినాక తెలంగాణలో పప్పులు ఉడకవు. ఎందుకు ఉడకలేదు? లీగలీ కేసీఆర్తో చంద్రబాబు నాయుడు ఫైట్ ఎందుకు చేయలేదు అంటే ఓటుకు నోటు చూసే. ఇప్పుడు కేసీఆర్ని చంద్రబాబు నాయుడు బెదిరియలేడు. ఎందుకంటే దాంట్లో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో చంద్రబాబు రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలి. అమరావతి అంటే ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. 1,00,000 కోట్లు సంపాదించాలి. అంటే సిటీ అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు తెచ్చుకోవాలి. కేసీఆర్తో సయోధ్య కుదిరించుకొని కేసును అలాగే ముందుకు తీసుకువెళ్ళాలి. చంద్రబాబును నాయుడు నోటుకు ఓటు కేసు లీగాలిటీ తెలుసు. రేవంత్ రెడ్డి కాకుండా ఏదో చోటా మోటా లీడర్ అయింటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఆయనను జైలు లేపించి ఆయన ఎస్కేప్ అయ్యేవాడు. కానీ రేవంత్ రెడ్డి చోటా మోటా వ్యక్తి కాదు. ఇప్పుడు ఆ నోటుకు ఓటు కేసుకు పరిష్కారంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో చేరమని చంద్రబాబు నాయుడే సజెషన్ ఇచ్చాడు. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీలో చేరితే ఎంతైనా లీగలీ కొద్దిగా వాళ్ళకు వెసులుబాటు ఉంటుందని. అంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రైబ్ కేసుని ఒక క్యాపిటల్ ఇష్యూగా మార్చి ఒక మనిషిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువెళ్ళిందంటే ఈ ఓటుకు నోటు ప్రాముఖ్యత ఎటువంటిదో అందరూ తెలుసుకోవాలి. ఇది ఆషామాషి కేసు కాదు. అనుకున్నది ₹1,00,00,000. కానీ ₹1,00,00,000 కోట్ల కష్టాలు తెచ్చిపెట్టినాయి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆ ఓటుకు నోటు కేసు ప్రాముఖ్యత కోల్పోయింది. కానీ ఇప్పుడు ఇంకా బతికే ఉంది. ఆ ఓటుకు నోటు కేసుని ఎవరు ఉపయోగించుకుంటారు అని మీకు అందరికి డౌట్ రావచ్చు. ఇప్పుడు ఓటుకు నోటు కేసు నరేంద్ర మోదీ యూజ్ చేసుకుంటాడు. కేసీఆర్ పై ఏ ఒత్తిడి లేదు. కేసీఆర్ ఏం చేయలేడు. కానీ ఈ నోటుకు ఓటు కేసు మోదీ చేతికి చిక్కి ముగ్గురు చిటికన పడతారు. ముగ్గురు, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్. దాంట్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది రేవంత్ రెడ్డి, కేసీఆర్. లాస్ట్కు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పాలై బయటపడతాడు. అంటే ఎవరి అస్త్రమో ఎవరికో చిక్కింది, ఆయన దాన్ని సదుపయోగం చేసుకొని అసలు ఏ ఇన్వాల్వ్మెంట్ లేని బీజేపీ ఈ అస్త్రాన్ని తన వైపు తిప్పుకొని దాన్ని యూజ్ చేసుకుంటుంది. మనం అనుకుంటాం చిన్న కేసు, మన ఇద్దరి మధ్యల కేసు అని. ఆ ఇద్దరి మధ్యల కేసుని 4 మధ్యల కేసు చేసి పారేసింది బీజేపీ. ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసు ₹1,00,00,000 రేవంత్ రెడ్డి పోస్టుకు ఎసురు తెచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు ఓటుకు నోటు కేసుని ఎవరు సమర్థిస్తారు అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులే తెలంగాణ వాళ్ళు దాన్ని సమర్థిస్తారు.
రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పిండేసుకుంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమీ డిమాండ్ చేయలేడు. అంటే రిక్వెస్ట్ చేసుకోవచ్చు కానీ డిమాండ్ చేయలేడు. డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బీజేపీ ద్వారా రేవంత్ రెడ్డిని ఓటుకు నోట్లు కేసులో ఇరికిచ్చి లోపలేయగలరు. అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై, కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ బీజేపీ కుమ్మక్కై రేవంత్ రెడ్డిని లోపలేసే వ్యూహం కూడా రచించవచ్చు. అంటే చీఫ్ మినిస్టర్ రేస్లో రేవంత్ రెడ్డి ఉండొద్దు అంటే ఓటుకు నోటు కేసు తెరపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీని డీస్టేబిలైజ్ బీజేపీ చేయొచ్చు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీన్ని బూచిగా చూపించి రేవంత్ రెడ్డిని చీఫ్ మినిస్టర్గా కాకుండా చూడొచ్చు. అంటే ఒక చిన్న కేసు, ఒక రూము, ఒక గదిలో ₹1 కోటి ఇచ్చిన బ్రైబ్ కేసు ఒక మనిషి భవిష్యత్తునే తీర్చిదిద్దింది, అదే నాశనం చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్కి భయం. ఎందుకంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ఎనాక్ట్ అంటే వయలేట్ చేసినందుకు అక్కడ ఉన్న ఐపీఎస్ ఆఫీసరు, ట్యాప్ చేసిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరు ప్లస్ కేసీఆర్ని ఈజీగా లోపలేయచ్చు. బ్రైబ్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని లోపలేయచ్చు. కుట్ర పండినందుకు చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టొచ్చు కానీ కేసులో ఇరికించలేరు. అంటే ఒక్క మిస్టేక్ అది ఇరు రాష్ట్రాలను ఇబ్బంది పెట్టి కుదిపే ఇష్యూగా తయారవుతుంది. ఇప్పుడు చాలా మంది ఓటుకు నోటు కేసు మర్చిపోయి ఉండొచ్చు. కాదు, అది ఇప్పుడు బీజేపీ ఆయుధంగా మారబోతుంది. బీజేపీ ఈ ఆయుధాన్ని యూజ్ చేసి కాంగ్రెస్లో స్ప్లిట్ తెచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ద్వారా పవర్లో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు ఓటమి చెందిన కేసీఆర్ ని ప్రతి ఒక్కడు యూజ్ చేసుకుంటాడు. ఇప్పుడు కింగ్ కేసీఆర్ని ప్రతి ఒక్కడు యూజ్ చేసుకుంటాడు. ప్రతి ఒక్కడు కేసీఆర్ని లోపల పిలిచి గొళ్ళనేసుకుంటాడు. ప్రతి ఒక్కడు కేసీఆర్ని లోపల పిలిచి గొళ్ళమేసుకుంటాడు. తన అవసరాల కోసం కేసీఆర్ని ఇప్పుడు వాడుకోవటం స్టార్ట్ చేస్తారు. కేసీఆర్ని విపరీతంగా బెదిరిస్తారు. తన కొడుకుని ముఖ్యమంత్రిగా ఉంచి గేమ్ బీజేపీ స్టార్ట్ చేయబోతుంది. అంటే మనం చేసే మిస్టేక్స్ మనం చిన్నదనుకుంటాం, కానీ దాని రూట్స్ కానీ దాని కొమ్మలు కానీ ఎక్కడనో విస్తరిస్తాయి. ఇప్పుడు ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో, మరి ఏపీలో అలజడి సృష్టిస్తుంది. ఈ ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి పాలిట శాపంగా తయారై బీఆర్ఎస్ని తన చేతులతో చేసిన ఈ కుట్రని తన తల మీద నెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు బండరాయి తీసుకొని కేసీఆర్ తన నెత్తి మీద తానే వేసుకున్నట్టు అవుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడుకు అవసరం లేదు, రేవంత్ రెడ్డికి ఈ కేసు అవసరం లేదు, కేసీఆర్కి కేసు అవసరం లేదు, కానీ బీజేపీకి ఈ కేసు చాలా అవసరం. కుట్రదారుడు, కుట్ర చేసినవాడు, కుట్ర ప్లాన్ చేసిన వాడికి ఏ ఇంట్రెస్టు లేదు, కానీ బాధితుడు కూడా ఏ ఇంట్రెస్ట్ లేదు, కానీ బీజేపీకి దీంట్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ తొక్కల కేసు తీసుకొని 1000 కోట్ల అవినీతి పక్కగా పెట్టి ఈ ఒక్క ప్రూవ్ అయిన కేసుతోని ఎవరినైనా లోపలేయచ్చు, బయటికి తీసుకురావచ్చు. ఇప్పుడు ఈ కేసు కాకుండా కేసీఆర్ రానున్న కాలంలో 10ల సంఖ్యలో కేసులు ఎదుర్కోబోతున్నాడు.
ఇది కేసీఆర్ హెల్త్ పై తీవ్రమైన ప్రభావం చూపనుంది. అందుకోసమే ఈ నోటుకు ఓటు కేసు పాము లాంటిది, ఎప్పుడైనా లేచి బుసగొట్టొచ్చు. దాన్ని ఎప్పుడైనా బీజేపీ తెరపైకి తీసుకొని వచ్చి తన స్ప్లిట్ రాజకీయాలని తెరలేపొచ్చు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మనం చేసే చిన్న తప్పిదాలను ఈజీగా తీసుకోకండి. అది ఫ్యూచర్లో మన భవిష్యత్తునే శాసించే అవకాశం ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరూ తాము చేసే పనులను, కుట్రలను కుట్రపూరితంగా చేయండి. కుట్ర చేయడానికి రాకపోతే చేయకండి. చేతులు కాల్చోకుండా మనం ఏ పని చేసినా, అంటే చేతులకు రక్తం అంటకుండా చేసే విధానం నేర్చుకో. కుట్ర కూడా ఒక ఆర్టే, అది అందరికీ రాదండి. కుట్ర కూడా ఒక ఆర్టే, అది కూడా నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే కుట్ర ఉంది కదా అని ఎట్లాంటి వాటిలో ఉపయోగిస్తే అది భవిష్యత్తులో మన మెడగా చుట్టుకుంటుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. దయచేసి మనం చేసే మిస్టేక్స్ని అప్పటికప్పుడు కరెక్షన్ చేసుకొని భవిష్యత్తులో ఆ మిస్టేక్ మనపై హాబీ కాకుండా, అంటే మనపై ప్రభావం చూపకుండా చూసుకునే, అంటే లెసన్ నేర్పుతుంది ఈ ఓటుకు నోటు. దయచేసి రాజకీయ నేతలు ఇలాంటి కుట్రలు పన్నే ముందు లీగాలిటీ చూసుకొని ఇటువంటి కుట్రలు పన్నండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.